బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది చదువుతున్నారు? హల్లెలూయా. చదువుతున్న ప్రతి బిడ్డకు మన దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. చదువుతున్న ప్రతి బిడ్డకి దేవుడు తన జ్ఞానాన్ని దయచేయుగాక. ఆమేన్. బైబిల్ ఇది ఇంకా మార్చలేదు. బైబిల్ ఇది ఇంకా మార్చలేదు. ఒకవేళ ఎందుకు ఎలా అనుకున్నావు అంటే చిన్నగా మార్చుకున్నప్పుడు బైబిల్ చదువుతున్నావు. బైబిల్ చదివినప్పుడే మారగలవు. బైబిల్ చదవకుండా నిన్ను నువ్వు సరి చేసుకోలేదు. బైబిల్ చదవకుండా నువ్వు ప్రార్థన చేయలేదు. బైబిల్ చదవకుండా నీతిగా బ్రతకలేదు. బైబిల్ చదవకుండా నువ్వు యథార్థవంతుడిగా ఉండలేదు. బైబిల్ చదవకుండా బైబిల్ ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడే నువ్వు మారుతావు. బైబిల్ చదవకుండా నేను మారినాను, నేను బాప్తిజం తీసుకున్నాను అంటే అది అబద్ధం. అయ్యా ఒకవేళ మీరు బైబిల్లో చదివేసిన ఒకటి కొన్నిసార్లు బైబిల్ ఎన్నిసార్లు చదివేస్తామయ్యా మేము అని నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ ఎంతో చదవాలి తెలుసా? నువ్వు చదివే చనిపోయేటప్పుడు నేర్చుకునే విషయం బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథంలో లేదు. చనిపోయేటప్పుడు చదవాల్సినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ నేను మారిపోయినప్పుడు మారిపోయినట్టు ఎక్కడ మారలేదు. బైబిల్ చదువు బైబిల్ నేను మారుస్తుంది. ఒక మంచి వ్యక్తిగా నడిపిస్తుంది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం చదవకుండా నేను మంచిలోకి ఎలా పోతుందని మాత్రం చూసుకునే హక్కు మనకు లేదు. హల్లెలూయా. ఎవరు చదవాలి బైబిల్లోమా? చదివేది కొంతమంది అనుకుంటున్నారయ్యా మేము బైబిల్ చదివాను కాబట్టి దేవుడు మమ్మల్ని అభిషేకించాడు. దేవుడు ఎందుకు అభిషేకించాడు? అయితే మనం ఎప్పుడైతే ఎనకపోతామో, ఎప్పుడైతే మమ్మల్ని అభిషేకం తీసుకున్న తర్వాత ఎనగలేని పరిస్థితుల్లో ఏం చేస్తారు తెలుసా? బైబిల్ ఉంది. సౌలు రాజుని దేవుడు అభిషేకించాడైనా సౌలు రాజుని సమయంలో అభిషేకించాడు దేవుడు. కానీ ఎప్పుడైతే సౌలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు? అభిషేకం తీసుకున్న దేవుడు తీసుకేశాడు. వెంటనే ఏం చేశాడు? అతని యొక్క పతనం ప్రారంభమైంది. ఎవరు పతనమో? అభిషేకం తీసుకున్నటువంటి సౌలు యొక్క పతనము ఎప్పుడా? దేవునికి లోబడినప్పుడు పతనము ప్రారంభమైంది. అయితే లేదా? అయితే వెంటనే ఎవరే చదువుకున్నాడు తెలుసా? చూసుకోండి. దావీదును అభిషేకించాడు. హల్లెలూయా. నీవు నేను నేర్చుకోవాల్సిన విషయాలు అభిషేకం తీసుకుంటే అభిషేకం తీసుకుంటే గొప్ప అభిషేకం తీసుకుంటే అది ఎంత భారం అంటే ఏ భారం పెట్టదు సౌరాజు లేదా దేవుడు రాజ్యాన్ని పెట్టాల్సినటువంటి భారాన్ని పెట్టాడు. అందుకే ఆయన అభిషేకించాల్సిన సువార్త ప్రకటించే భారాన్ని అభిషేకించాడు. ఆ భారాన్ని నేను ప్రకటించాను. ప్రకటించకపోతే వేసుకుని పక్కనే కూడా ఈ సంఘంలో దేవుడి ఎంతమంది గొప్పవారు దేవుడు లేకపోతే నేనెంత నువ్వు ఎంత? హల్లెలూయా. దేవుడు సౌగాన్ని చేశారు. ఏ సింహాసనం మీద దావీదు రాజును కూర్చోబెట్టాడే దేవుడు చూసిన చిన్నవాడు లేదు, పెద్దవాడు, ధనవంతుడు లేదు, పేదవాడు
వైపు చూసిన ప్రతి వారు సమానమే. ఎవరైతే దేవుని సంఘంలో లోబడతారో వారు సంఘానికి లోబడి వారి పాదంలో కడిగితే తప్పు లేదు. మారకపోతే మనిషి మారితే లోపల దేవుడు అంటారు, మనిషి మారకపోతే దేవుడు. వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథం చదివితే బైబిల్ చదవకుండా బైబిల్ వెంబడించకుండా మనం నిజాయితీ జీవించలేము. మరి చదవబడే 25వ కీర్తన సురక్ష చదవలేదు మీకు 25వ కీర్తన. హల్లెలూయా. ఈ 25వ కీర్తనలో దావీదు ఎంత బాధ రాస్తున్నాడో ఆలోచించాడు. బాధ ఉందనే చదివినాం, ఎన్ని వచనాలు చదివినాం? 22 వచనాలు చదివినప్పుడు కొన్ని చోట్ల దావీదు యొక్క బాధను చూస్తున్నాం, ఆయన వ్యాధులను చూస్తున్నాం, ఆయన హృదయము ఎంత తీగిపోయిందో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒకవేళ తీగిపోతే నేను ఈ జనుల మధ్యలో సిగ్గుపడవలసిన ప్రభువా, ఈ భూమి మీద నన్ను సిగ్గుపడే వాడిగా చేయవద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు చెప్పండి? దేవుడి వైపు చూస్తున్నాడు. మనం దేవుడి వైపు చూడడం పూర్తిగా మర్చిపోయాము. దేవుడిని చూడడం లేదనుకున్నాను. కానీ దానికి మాత్రం ఆయన రాజైనా సరే, ఆయన అధికారం ఉన్నా సరే, ధనబలం ఉన్నా సరే, ఆయన ఎవరు వైపు చూస్తున్నాడు? నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు చూస్తున్నాడు. ఈరోజు మనం చూడలేకపోతున్నాం దేవుడి వైపు. హల్లెలూయా. మనం దేవుడి వైపు చూడలేకపోతున్నాం. చాలా మంది చూడలేకపోయారు కాబట్టి దేవుడి యొక్క సన్నిధికి రాలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు. సరే, ఈ ఆలోచన రామయ్యా రాకపోతే నా ఇంట్లో సమస్యలు తీరిపోతాయంటే సంతోషం తీసుకో. చాలా మంది రావాలి. కొంతమంది ప్రచురిస్తున్న కావాలి. ఏమైనా దేవుడి సంఘానికి రాలేదంటే మా ఇంట్లో గొడవయ్యా ఎక్కువైపోయింది. ఇది న్యాయమా? సాధన చెప్పడం న్యాయమా? ఎవరు ఇక్కడ గొడవ? కుటుంబాల తలకిందులైన పరిస్థితులు అయిన వాళ్ళు ఆదివారాలు దేవుడి యొక్క దినములు, దేవుడి యొక్క మందిరంలో ఒక దినములు కూడా 1000 దినముల కంటే శ్రేష్టం. నేను ఎక్కడ వెళ్ళిపోవాలో ఆ ఇంట్లో గొడవ నేను దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళిపోవాలని పరిస్థితులు మీకు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిని తెలుసుకోవాలి. ఒకవేళ నేను ఆదివారం మందిరానికి పోతే గొడవ వస్తున్నాయంటే మందిరానికి రావాలి. అది ఎక్కడ పొరపాటు ఉంటుందో చూద్దాం. నువ్వు ఆదివారం మందిరానికి వచ్చినా రాకపోయినా గొడవ ఆగదు. హల్లెలూయా. అది జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఉన్నారు, అయ్యా ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదండి, నేను నేర్చుకుంటే నా సంఘాన్ని బాగుంటాను. అది మాత్రం నీ హృదయంలో బదిలీ చేసుకోండి. హల్లెలూయా. దావీదు ఆయన ఈ 25వ కీర్తన బాగా చదివినప్పుడు చాలా వేదన దావీదు. ఎంతో మంది మనుషులైన మోసం చేస్తున్నారు. ఎంతో మంది మనుషుల ద్వారా ఆయన ఆ
వారు బట్టి శత్రువులు ఏదైతే నేను శత్రువులు ఉండవలసిన వారిగా ఉంటున్నా నేను సిగ్గుపడకూడదు, నేను ఓడిపోకూడదు ప్రభా. నా ప్రార్థన ఆలోచించి ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం. కుటుంబంలో మనం ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. చదవడం 25వ కీర్తన 2వ వచనం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను చూసి ఉత్సాహింపనీయకము. నా శత్రువులను చూసి సంతోషపడతాను. వాళ్ళు సంతోషపడ్డారంటే నేను సిగ్గుపడవలసినాను. కాబట్టి నేనేం చేస్తున్నాను? దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను సిగ్గుపడనీయకము. అయితే నేను ఎవరిని నమ్మించున్నాను? దేవుని నమ్మించున్నాను. రోజు దేవుని నమ్మించేటువంటి విశ్వాసం చాలా సంఖ్య, చాలా తెలుసు. నమ్మకమే ఉంది దేవుడి మీద. అని ఈ నమ్మకాన్ని బట్టి మనం దేవుడి యొక్క ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నా ఆపదలో నుండి నన్ను కాపాడుతావు, నా శ్రమలో నుండి నన్ను కాపాడుతావు, నా అప్పులు బాధపడలో నుండి నన్ను కాపాడుతావు, నా అనారోగ్య పరిస్థితుల నుండి నన్ను కాపాడుతావు ప్రభువా. నా కుటుంబంలో చీకటమైనయ్యా వాటిలో నుండి నన్ను కాపాడగలవు ప్రభువా. ఆ నమ్మకం